वंश पर शेर शिवराज है। जय भवानी, जय शिवाजी, जय भवानी, जय शिवाजी। మనకు గమన రోగం అదేవిధంగా మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమానికి విచ్చేయడం కూడా చాలా సంతోషదాయకం. ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గ్రామ పెద్దలు, యువకులు, హైందవ ధర్ములు జై శ్రీరామ్. కార్యక్రమానికి ఆహ్వానిస్తూ ఛత్రపతి శివాజీ ఛత్రపతి శివాజీ మహారాజ్ కి ముందుగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఫోన్ ఫేస్ మేక్ వస్తుంది. జై భవానీ, ఛత్రపతి శివాజీ మహారాజ్ కి, ఛత్రపతి శివాజీ మహారాజ్ కి, ఛత్రపతి శివాజీ మహారాజ్ కి. కందగంట రామచంద్ర గారు ఇట్టి ప్రోగ్రామ్ ని అధ్యక్షత వహిస్తూ జై భవానీ, జై భవానీ, बोल भवानी माता की, बोल भवानी माता की, छत्रपति शिवाजी महाराज की, छत्रपति शिवाजी महाराज की, छत्रपति शिवाजी महाराज की, छत्रपति शिवाजी महाराज की. छत्रपति शिवाजी महाराज की, छत्रपति शिवाजी महाराज की. मलिच्छ वंश पर शेर शिवराज है। जय भवानी, जय शिवाजी, जय भवानी, जय शिवाजी। చేసినటువంటి గౌరవ ఎమ్మెల్యే శాసనసభ్యులు బైడి రాకేష్ రెడ్డి గారిని సాధారణంగా ఆహ్వానిస్తూ వారికి సన్మాన కార్యక్రమం ఉన్నది. అధ్యక్షులు శ్రీ కందగండ్ల రామచంద్ర గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సర్పంచ్ రామచంద్ర గారికి, పెద్దలు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినట్టు ఆర్మూర్ శాసనసభ్యులు సోదరులు రాకేష్ రెడ్డి గారికి, పెద్దలు మేడపాటి ప్రకాష్ రెడ్డి గారికి, ఈ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో కానీ జయంతి ఉత్సవాల్లో ఈ కార్యక్రమం చేపడుతున్నటువంటి నాయకులకు, ఎడపల్లి గ్రామ పెద్దలకు, భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులకు, ప్రతి ఒక్కరికి, పత్రికా సోదరులకు పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం, శివాజీ గారు 1630 సంవత్సరంలో జన్మించి సుమారు ఇప్పటికీ 400 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ వారి కీర్తి ప్రతిష్టలు ఏ రకంగా ఈరోజు మనం ఆయన జయంతి సంబరాలు జరుపుకుంటున్నామో మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. శివాజీ గారు అతి చిన్న వయసులోనే ధర్మం కోసం పోరాటం చేస్తూ మహిళల మీద ఆనాడు జరిగేటువంటి అక్రత్యాల మీద కానీ, అత్యాచారాల మీద కానీ, మహిళలను కించపరిచేటువంటి వ్యక్తులకు తన ఖడ్గంతో జవాబు చెప్పుకుంటూ ధర్మం కోసం పాటుపడినటువంటి ఛత్రపతి శివాజీ గారిని ఈరోజు మనందరం కూడా స్మరించుకుంటా ఉన్నాం. ఈరోజు ఈ ఉదయం మేము కోరుతా ఉన్నాం, మనమందరం కూడా ఆనాడు రాజుల దగ్గర నుంచి రాజ్యాలు కావాలన్నా, అవినీతి పరులైనటువంటి రాజులు కానీ, అగత్యాలు చేసేటువంటి రాజులు రాజ్యాధికారం నుంచి దించాలన్నా ఆ రోజు కత్తులు, కటారులతోటి యుద్ధం చేస్తే తప్ప సాధించలేనటువంటి పరిస్థితి. కానీ ఈరోజు మన భారత రాజ్యాంగం కనిపించిన మన ఓటు హక్కుతోటి ధర్మాన్ని కాపాడడానికి, హిందుత్వాన్ని కాపాడుకోవడానికి, మనం ధర్మాన్ని మనం నిలబెట్టుకోవడానికి మీకు ఒక ఆయుధం అంటే ఓటు ఆయుధం ఉంది. ఈ రోజు మీరు కత్తులు పట్టాల్సిన అవసరం లేదు, కటార్లు పట్టాల్సిన అవసరం లేదు, యుద్ధాలు చేయాల్సిన అవసరం లేదు. మీకు రాజ్యాంగంలో కల్పించినట్టు ఓటు ఆయుధంతో శివాజీ గారి ఆశయాలను ఈ రోజు కూడా మనందరం నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆ రకంగా హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ ముగిస్తా ఉన్నాను. పెద్దలు బైడపాటి ప్రకాష్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్.
అందరూ ఒకసారి రెండు చేతులు పైకి భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్. ఈరోజు శ్రీ ఛత్రపతి శివాజీ 396వ జయంతి సందర్భంగా ఇక్కడికి ఎడపల్లి గ్రామానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మిత్రులు, సోదరులు రాజేష్ రెడ్డి గారు, అందరికీ, ఎడపల్లి గ్రామ యువకులకి ముఖ్యంగా అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈరోజు ఛత్రపతి శివాజీ గారి జయంతిని పురస్కరించుకొని మన యువత శివాజీ గారిని ఆదర్శంగా తీసుకొని ఇవ్వకండి, అస్తే ఆపేయండి, ఆ పోలీసు వాడికి చెప్పండి. జై భవానీ, జై భవానీ. ఈరోజు ఎడపల్లి గ్రామంలో ఛత్రపతి శివాజీ, ఛత్రపతి శివాజీ, ఛత్రపతి శివాజీ శివాజీ గారి జయంతి కార్యక్రమంలో పాల్గొంటున్న పెద్దలు సోదరుడు ప్రకాష్ అన్న మరియు మోహన్ అన్న మరియు సోదరుడు దగ్గర మిత్రుడు రామచందరు మరియు ఇక్కడికి వచ్చిన దేశభక్తులందరికీ, ధర్మభక్తులందరికీ, ధర్మద్రోవులకు కాదు దేశద్రోవులకు కాదు, ఇక్కడికి వచ్చిన దేశభక్తులందరికీ ప్రత్యేకంగా నా యొక్క నమస్కారం. ఈరోజు ఈ దేశంలో ఉండాలంటే, మనం బతకాలంటే, ఇప్పటికే చెప్తున్నా, ఈ సంవత్సరం నిన్న 100 ఫోన్లు ఎక్కడ శివాజీ విగ్రహం ఆవిష్కరణ చేయనియట్లేదు. అంటే ఒక సంవత్సరం ముందున్నారు కాబట్టి మీరు అదృష్టవంతులు. అంటే రాను రాను మీ భవిష్యత్తు ఏంటో తెలుసుకోండి. ఈ కాషాయం చూస్తేనే భయం కొడుకులకు. కాషాయం ఇది దడ. శివాజీని చూసినా, ఆ కరవాలను చూసినా, ఎక్కడ హిందువులు ఒకటవుతారో, ఎక్కడ హిందువులు పౌరుషంతో ఉంటారో, మళ్ళీ మమ్మల్ని ఏ రకంగా అప్పుడు అఫ్జల్ ఖాన్ని నిర్మించినట్టు నిర్మిస్తారో అని భయం పట్టుకున్నది. కాబట్టి హిందువులందరికీ చెప్తున్నాం, కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు. బతకాలంటే ఎటువైపు ఉంటారో మీరు నిర్ణయించుకోండి. దేశ ద్రోవుల వైపు ఉంటారా, దేశ భక్తుల వైపు ఉంటారా? ఇప్పుడు సోదరుడు చెప్పినట్లు మిమ్మల్ని కత్తులతో యుద్ధం చేయమంటలేం, బాంబులతో యుద్ధం చేయమంటలేం. నేను అవమానించడాన్ని, నీ కళ్ళ ముందే నీ భార్య పిల్లలని అత్యాచారాలు చేసిన కొడుకులని కశ్మీరులో కులం చూడకుండా ధర్మం ఒకటే అడిగి చంపిన నా కొడుకులకు సమాధానం ఎట్లిస్తారో మీరు నిర్ణయించుకోండి. రేపు భవిష్యత్తులో జరగబోయే పరిణామాలకు మీరే సాక్షులు అవుతారు. ఎవరి గురించి ఎడపల్లి, ఎవరి గురించి ఆ బిల్డింగు, ఎవరి గురించి కడుతున్నారు ఈ బిల్డింగ్లు? మానాలు పోయి, పానాలు పోయి, అధికారం పోయి, వాడు ఒక్కడైనట్లు నువ్వెందుకు ఒకటి కావు? మిమ్మల్ని కత్తులతో రమ్మంటున్నామా? మిమ్మల్ని ఆయుధాలతో రమ్మంటున్నామా? ప్రజాస్వామ్యంలో అన్నిటికన్నా పదునైన ఆయుధం ఏంటది? పదునైన ఆయుధం ఓటు. చాతగాని సన్నాసులారా, చీము చెత్తులు లేని హిందువులారా, నీ ధర్మం గురించి, నీ దేశం గురించి, నీ భవిష్యత్తు గురించి 5 నిమిషాలు క్యూలో నిలబడి ఓటేయని సన్నాసులారా, ఎక్కడ మీకు ఛత్రపతి శివాజీకి స్మరించుకునే అదృష్టం మీకు ఎందుకు? తన జాతి గురించి మొగలాయిలు అందరితోని యుద్ధాలు చేసి ఓట మెరుగని వీరుడు ప్రతాప్ గాడు, రాయ్ గాడు మొత్తం 300 కోటలు నిర్మించిన వీరుడు. కాబట్టి హిందువులందరికీ చెప్తున్నాను, దయచేసి మనం బతకాలంటే ఒకటి కావాల్సిన అవసరం. ఒకటైతేనే బతుకుతాం, లేదంటే కశ్మీర్లో ఒకప్పుడు ఇస్లాం లేదు, ఇప్పుడు ఓంకారం లేదు. అప్పుడు ముస్లింలు లేరు, ఇప్పుడు హిందువులు లేరు. ఏమని ఏమంటలేం, మనమైతే బతకాల కదా, మన భవిష్యత్తు బతకాల కదా. ఎక్కడికి పోయి బతుకుతారు? ఏ దేశంలో పోయి బతుకుతారు?
ఎవరు రమ్మంటాడు మిమ్మల్ని? ఒకడు అంటాడు ఆడొక్కడు ఈడొక్కడు అది ఇది కొడగట్టండి అంటారు. ఎందుకు కొడగట్టదురా? ఆఫ్ఘనిస్తాన్లో కొడగట్టింది, పాకిస్తాన్లో కొడగట్టింది, శ్రీలంకలో కొడగట్టింది, మియన్మార్లో కొడగట్టింది. ప్రతి దేశంలో ఇరాన్ కాడికి వెళ్ళి ఇక్కడ వరకు ఉన్న హిందూ మతం మొత్తం ఇంత చేశారు కదా. వీరులని, వీరత్వం ఉన్న వాళ్ళని, ఛత్రపతి శివాజీ వారసులని ఈరోజు రాజకీయ ముసుగుల సెక్యులర్ ఎవడో శత్రువు కాదు. సెక్యులర్ ఉండడం ముసుగు. సెక్యులర్ అన్నవాడే మనకు శత్రువు. ఎదుటివాడు ఎట్లా వాడు మతానికి ఒకడవుతున్నాడు, ఏమిచ్చినా వాడు ఒకడవుతున్నాడు, ఎన్నిచ్చినా ఒకడవుతున్నాడు. ఏమి ఇయ్యలేదని నేను దాన్ని చెప్తున్నా. నిన్నగాక మొన్న 21 సంవత్సరాల బిడ్డని, ఐఏఎస్ ప్రిపేర్ అయిన ఆర్మూర్ల బిడ్డని నిలబెడితే సన్నాసులు హిందువులు కూడా ఓట్లేదు. ముస్లింలకు చేతినిచ్చిన చిన్నప్పటి నుంచి పెంచిండ్రు. ఈ అమ్మాయి సివిల్ ప్రిపేర్ అవుతుంది, కన్న కూతురు కడుపులో పెంచిన బిడ్డ మీరు కాపాడుకోండి అని ఇస్తే కసాయి విషం కక్కి వాళ్ళు ఎట్లనే విషం కక్కుతారు. ఈ హిందువులు 370 ఓట్లు ఉంటే 70 ఓట్లు వేశారు. ఎందుకురా మీ గురించి మేము పోరాడాలా? ఎందుకురా మీకు ఈ దేశంలో బతికి అర్హత ఉంది? ఎక్కడికి పోయి బతారు? పొద్దుగల లేస్తే మాటలు మాట్లాడతారు. కాబట్టి మీ అందరికి చెప్తున్నా, ఇది హిందువులకు అందరికి పోవాలా, ఇది ఎడపెళ్ళికి కాదు. ఒక్కటి ఉంటేనే బతుకుతాం. మన అన్నాడు చూడు అక్బరుద్దీన్, రావు, రెడ్డి, కాపు ప్రతి ఒక్కరు మా కాళ్ళ కింద గల అక్బరుద్దీన్ ఈ వేదిక ద్వారా చెప్తున్నా, మేము ఆ రెడ్డిలం కాము, ఇది మొగరెడ్డిలం, రాజ పుట్టుక పుట్టిన రెడ్డిలం, రావులం, కాపులం, అన్నిటికన్నా మించి హిందువులం. నువ్వు ఎట్లయితే అంటున్నావో కల్మ చదివినోడే నీవాడైతే మా వాళ్ళందరూ కల్మ చదివినోళ్ళంతా మావాళ్ళే అని చెప్తున్నా. కల్మ చదివినోడు నీవాడైతే కల్మ చదివినోడంతా మావాడే ఈ దేశంలో. కాబట్టి ఎక్కడ కూడా భయపడేది లేదు, తడబడేది లేదు. రానున్న రోజులలో హిందువులను ఐక్యతగా నిలిపి ఈ జాతికి మళ్ళా ఆత్మగౌరవం నిలబెట్టి తెలంగాణలో కూడా చెప్తున్నాం, పోలీసులకు కూడా చెప్తున్నా ఈ వేదిక ద్వారా, ఇంకెన్ని రోజులు భయపెడతారు మమ్మల్ని? ఛత్రపతి శివాజీ విగ్రహాలు కూడా ఆవిష్కరణ చేయలేరా? ఏం ఛత్రపతి శివాజీ బీజేపీ? ఎందుకంత భయపడుతున్నారు ఛత్రపతి శివాజీని చూసి? ఈ వేదిక ద్వారా రాష్ట్ర పోలీసు యంత్రాంగానికి చెప్తున్నాం, రాబోయే ప్రభుత్వంలో కాబోయే హోంమంత్రిగా చెప్తున్నా, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఊరుల వీధి వీధిల వీర శివాజీ విగ్రహాలు పెట్టి మీ పోలీసులతో సెల్యూట్ చేపిస్తారు. మీరే సెల్యూట్ చేయాలి. ఈ దేశభక్తుడు, ఈ దేశం గురించి, ధర్మం గురించి ప్రారంభించిన ఛత్రపతి శివాజీకి మీరు ప్రభుత్వ లాంఛనాలతో మీ యూనిఫామ్ లో సైలెంట్లు కొట్టిపించే బాధ్యత నేను తీసుకుంటానని పోలీసులు. కాబట్టి ఒకటే చెప్తున్నాను, మనం హిందువులం ఒకరికొకరు కలిసి బతుకుదాం, కలిసి కలలు పంచుకుందాం, కన్నీళ్లు పంచుకుందాం. భవిష్యత్తులో బాధపడకండి, మేము చెప్పలేదని మళ్ళీ మాకు మోసపోయారు. ఈ రోజు కలిసి ఉంటేనే బతుకుతాం. దానికి ఒకటే ఒకటి ప్రత్యాయం, అధికారం. అధికారం అనేది ఓటు ద్వారానే వస్తుంది. అది అన్నిటికన్నా పదునైన ఆయుధం. దాన్ని వాడుకోండి. మీరే కాదు, ఒకవేళ మేము నచ్చలేదు, మీరు రండి రాజకీయాలకు. మేము నచ్చకపోతే పర్వాలేదు, మీరు రండి. మీ ధర్మాన్ని కాపాడుకోండి, మీ భార్య పిల్లల్ని కాపాడుకోండి. కళ్ళ ముందే కన్న కూతుర్ని 15 మంది మానభంగం చేస్తుంటే చూసి బతికే జాతి ఒక జాతి. చీము చెత్తులు చచ్చిపోయిన జాతి, వీరులు కన్న నేల. కాబట్టి చరిత్రలో వీరులే కాదు, మీరందరినీ మళ్ళా ఛత్రపతి శివాజీ లాగా తయారు చేసే వరకు మా పోరాటం విరమించము. ఈ దేశాన్ని కాపాడుకొని ఒక అఖండ భారత్ గా నిర్మించి ఆత్మ గౌరవంతో, ఆత్మతో ప్రపంచంలో జై భారత్ అనే బతికే జాతిని తయారు చేసే బాధ్యత భారతీయ జనతా పార్టీ తీసుకుంటుంది. ఈ హిందూ సంస్థలన్నీ తీసుకుని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మళ్ళొకసారి ధన్యవాదాలు చెప్తూ, బోలో భారత్ మాతాకి.